కొండపైన ఎటువంటి మార్పులు సంతరించుకున్నాయని చెప్పొచ్చు? ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేస్తున్నారు? ధర్మో రక్షిత రక్షిత సనాతన ధర్మం గురించి ఈరోజు ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క ముస్లిం అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు తిరుమలలో లడ్డు పవిత్రంగా చాలా బాగుంది, చాలా బాగుంది. ఈరోజు అందరూ ప్రతి భక్తులు చెప్తున్నారు. సార్, ఈరోజు ఈ వారాహి మీటింగ్ ఎందుకు పెడుతున్నారంటే లడ్డు కలుషితమైపోయిందని తెలిసిన తర్వాత ప్రతి హిందువు బాధపడుతున్నాడు, ప్రతి ముస్లిం బాధపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆచారంలో ఏం లోపం జరిగిందో వాళ్ళకి తెలియదు. ప్రతి క్రిస్టియన్ భయపడుతున్నాడు ఏం జరిగిందో. అంటే ఇటువంటి నికృష్టమైన రాక్షసులు మతాలను నాశనం చేసేహారు, హిందూ ధర్మాన్ని నాశనం చేసేహారు. ప్రతి హిందూ ఈరోజు బాధపడుతున్నాడు. ప్రతి హిందూ కోసం, ప్రతి ముసల్మాన్ కోసం ప్రతి ఒక్కరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు ఈ వారాహి సభ కోసం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతారు, ఏం మాట్లాడబోతారు అనేది దీని మీద ప్రతి ఒక్క వ్యక్తికి, అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో బాధను తెచ్చడానికి ఈరోజు ఈ సభ పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అవునా కదా సార్? ఈ రోజు పెట్టే సభ ఏంటంటే ప్రతి హిందువు, ప్రతి జనైన్, ప్రతి వ్యక్తి బాధపడకుండా ఆయన చెప్పే సంభాషణ విని, ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న జయంగాలు కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, కలుషితమైన ఆహారం తిని ప్రతి ఒక్కడు బాధపడుతుంటే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని ఈరోజు ఆ దీక్షలో ఆయన 11 రోజుల పాటు ఉండి తిరుమల నడిచి, ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన తిరుమలకు నడిచి చాలా కష్టపడి అక్కడ అందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడు. ఈరోజు సనాతన ధర్మం ఖచ్చితంగా పదిలంగా ఉంటుందని మేము భావిస్తున్నాం సార్. మీరు చెప్పండి, సభకి సుమారు ఎంతమంది రావాలి?